ఏపీలో మరో భారీ ల్యాండ్ స్కామ్ బయటపడింది. ఇందులో గత ప్రభుత్వానికి చెందిన పలువురు ముఖ్య నేతలతో పాటు బుల్లితెర ఆర్టిస్ట్ రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. దాదాపు 700 కోట్ల విలువ చేసే భూములను ఇబ్రహీంపట్నంలో కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడుకి రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ నేరుగా చంద్రబాబుకు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చీమకుర్తి శ్రీకాంత్, ఆయన రెండో భార్య వనం దివ్య అలియాస్ రీతూ చౌదరితో పాటు సీఎంకు వరుసకు సోదరుడయ్యే వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి కూడా ఈ స్కామ్ లో ఉన్నారని తెలిపారు. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రీతూ చౌదరి అడ్డంగా బుక్ అయ్యారని తెలుస్తోంది. ఇక జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ వచ్చిన రీతూ చౌదరి భారీ ల్యాండ్ స్కామ్ లో ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని రీతూ చౌదరి భర్త శ్రీకాంత్ అన్నారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా తనకు చెందినవని తెలిపారు. ఆ ఆస్తులని తాము కష్టపడి సంపాదించుకున్నవని అన్నారు. అలాగే తాను ఎవరికి బినామీని కాదని, తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవని శ్రీకాంత్ కొట్టిపారేశారు.